ఈరోజు మనం చర్చించిన 26-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేవలం లెక్కల పట్టిక కాదు, ఇది దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ప్రతిబింబం. ఆ నాయకత్వానికి ప్రతిరూపం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షోభం సమయంలో ధైర్యంగా ముందుకు నడిపిన నాయకుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో నిండిన వేళ క్రమశిక్షణతో స్పష్టమైన ప్రణాళికతో భవిష్యత్ దృష్టిలో ఈ బడ్జెట్ను రూపొందించిన తీరు నిజంగా ప్రశంసనీయం అధ్యక్ష. ఈ రోజు మన ముందుకు వచ్చిన 26-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిజంగా అభివృద్ధి, బాధ్యత మరియు భవిష్యత్తు దృష్టి కలిగిన ప్రజాహిత పత్రం. ఇది కేవలం అంకెల సమాహారం కాదు, ఇది స్వర్ణాంధ్ర 2047కి దిశగా వేయబడిన బలమైన అడుగులు అధ్యక్ష. మరి 3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ లోటును కేవలం 1.11గా, ఆర్థిక లోటుని 3.84గా పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఈ బాధ్యత పరిపాలన నిదర్శనం అధ్యక్ష. మరి అని విధ్వంసకరమైన పరిపాలన గురించి మాట్లాడాలనుకున్న అధ్యక్ష. ఇవాళ అందరూ సంఖ్యలతో సహా అందరూ చెప్పారు. మరి అప్పుడు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏదైతే 2014-19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదలకి ఆకలి అన్ని రద్దు చేసి విధ్వంసకరమైన పరిపాలన చేస్తే మరి నాడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదల కడుపు నింపుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి కల్తీ నెయ్యని నేను పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష. ఇవాళ కూడా మరి కల్తీ నెయ్యిని పాలు లేకుండా సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. పాలే లేవు కానీ నెయ్యిని తయారు చేసే విద్య మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన రేటు కూడా ఇవాళ చాలా ఎక్కువ రేటు పెట్టారు. దేవుడికి మీరు మూల్యం చెల్లించుకోవాలన్నారు. ఆయన చేసిన తప్పు పనికి మూల్యం చెల్లించుకుని 11కు వచ్చారు. వచ్చి సభ మాట్లాడుతుందిగా నేను మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా విలేజ్ల్లో ఏదైతే ధాన్యం తోలిన రైతులకి ఏ మిల్లుకు తోలాలో ఎప్పుడు డబ్బులు వద్దో లేని పరిస్థితి నుంచి నాడు చూసుకుంటే ఇవాళ ధాన్యం తోలితే రేపొద్దున ప్రభుత్వం నుంచి 24 గంటల డబ్బులు ఇచ్చి బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జరిగిందనే ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇది సభ ద్వారా తెలియాలి అధ్యక్ష. అప్పుడు ఏం జరిగింది మర్చిపోయిన పరిస్థితి జనం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కాకంబుల్ స్టోరీస్ అన్ని కూడా ఇవాళ వాళ్ళ యొక్క కరపత్రాల్లో వేస్తున్నది చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖనే ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వరకు కనీసం పల్లెటూరులో ఉన్నటువంటి పల్లె ప్రజలు ఎలా ఉన్నారు, సర్పంచ్లు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉన్న పవర్స్ ఏంటని తెలియని విధంగా మరి పరిపాలన జరిగినప్పుడు ఆ నిధులను కూడా సోహా చేసినటువంటి పాత ప్రభుత్వాన్ని నుంచి ఈ రోజు మళ్ళీ పల్లెటూర్లు అన్ని కూడా కలకల్లాడి అన్ని చోట్ల కూడా దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని మనం వేసుకోగలిగి ఉంటే దానికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఒకసారి ఇవాళ స్మరించుకోవాలి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని ఎలక్ట్రికల్ బాధినటువంటి పాత ప్రభుత్వం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదు నేనుండగా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచడం అనే విషయాన్ని మన తేటతెల్లం చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా మన పాతవి కొత్త చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ విద్య చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో నాటు ఉండేటని పెట్టి అసలు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ఆ విద్యార్థులను అటు ఇటు కాకుండా అధోపాదాలను తొక్కిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి విద్యని మరి ప్రతి కుటుంబంలో 15 రూపాయలు ఇస్తానని 15,000 ఇస్తానని చెప్పి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం 15,000 ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లని ఆ రోజు బూట్లలో కూడా కల్తీ అధ్యక్ష. బూట్లు కొనే దాంట్లో కానీ అన్ని కిట్లలోనూ వాళ్ళు కమిషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు నాణ్యమైనటువంటి బట్టలు కానీ ఇవాళ వాళ్ళకి పట్టుకెళ్ళే బాక్స్ కానీ అన్ని కూడా లోకేష్ గారు సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లలకి ఇస్తే ఆ ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం అధ్యక్ష. ఒకటే అన్నారు, ఇలాగ మా పిల్లల్ని మేము ఏ రకంగా అయితే హాస్టల్లో తీసుకెళ్తామో అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రుల విషయాన్ని మనం అందరూ కూడా తెలియజేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లెక్కలు చూసుకుంటే ఆ రోజు టోటల్గా అది కూడా కల్తీ అధ్యక్ష. వాళ్ళ ఈ పాత ముఖ్యమంత్రి గారు ఆయన బడ్జెట్ ఎలా పెంచుకోవాలి, వాళ్ళ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, బడ్జెట్ ఆయనకు అనుకూలంగా చేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారనే విషయాన్ని ఎక్కడ కూడా పెట్టలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మరి మీరు ఇదివరకు మనం ఒక మాట్లాడాలంటే మరి రజనీకాంత్ గారు ఒకటి చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. 60 కుక్కలు ఉండవు, విమర్శించిన నోరు ఉండదు, ఈ 2 లేని ఊరు ఉండదు, మన పని మనం చేసుకుంటే వెళ్తే పోవడమే మన వంతు.
అదేవిధంగా ఆ పని మనం కనుక చేస్తే 2029లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రానికి మరింత మంచి చేయొచ్చు అని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన 2 జిల్లాలకి కాటన్ మహాశయుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కాలువలు కలుషితం అవుతుంటే దాన్ని 5 సంవత్సరాల పాటు సిట్లు కూడా తీనేటి ప్రభుత్వం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాం. ఈసారి దాదాపుగా 200 కోట్లు కేటాయించి మన జిల్లాలని అభివృద్ధి చేయవలసిందిగా నేను గౌరవ మంత్రి గారిని కూడా అడుగుతున్నాను అధ్యక్షగా. చివరిగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మరి పక్కన పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యను కూడా తీసేసి వాళ్ళకి రావాల్సిన ఎస్ఏటి సప్లై నిధులు కూడా దోసేసినటువంటి ముఖ్యమంత్రికి ఇంకా మాజీ ముఖ్యమంత్రికి మరి చాలా మంది సానుభూతి పలకడం దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటుగా 30,000 కోట్లని వారికి బడ్జెట్లో కేటాయించడం చాలా హర్షణీయం అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ బీసీ సోదరులకు 51 కోట్లు ఇచ్చారు. దాంతో పాటుగా నిరుపేదలైన కాపులకు కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా బడ్జెట్లో ఎంతో కొంత కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.